ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడం ఏమంటే ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోంది. ఎక్కడ చూసినా జరుగుతోంది. 15 రోజులు కూడా ఇప్పటికీ దాటిపోయింది. ఇంకా బ్యాలెన్స్ 15 రోజులు ఉంది. ఇప్పుడు వరకు కూడా ఎవరైనా మేల్కోకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మేల్కోకపోతే చాలా ఇబ్బందులు పడే ప్రమాదం. ఎందుకంటే ఓటు అనేది మనకు ఆయుధం. చెప్పండి, కూడా ఏ నాయకులు కానీ ఈరోజు మంచి చెడ్డ మీకు మాట్లాడుతూ ఉన్నారంటే మీకు ఓటు ఉందనే మాట్లాడుతూ ఉంటారు. మీకు ఈ వీధికి ఓటు లేదంటే ఎవరైనా వస్తారు ఈ వీధికి? ఒక్కరు కూడా ఆ వీధికి అలా ఒక ఓటు లేదు పాడు లేదు అంటే. ఈరోజు మీ మంచి చెడ్డ చూడాలంటే కూడా, మీ అవసరాలు తీర్చాలంటే కూడా, ఏది చేయాలంటే కూడా మీకు ఓటు హక్కు ఉందనే మీకు గౌరవం. అంటే ఓటు హక్కు అనేది మన గౌరవం. ఈ కంట్రీలో, ఈ దేశంలో మనం ఉన్నామంటే ఓటు హక్కు మనం ఖచ్చితంగా మనం నిరూపించుకోవాలి, మనం ఉండాలి. అప్పుడే మనకు గౌరవం ఉంది. లేకపోతే మనం సెకండ్ క్లాస్ సిటిజన్గా ఉండిపోతాం, మమ్మల్ని ఎవరు పట్టించుకునేవాడు కూడా ఉంది. కాబట్టి ఈరోజు మీ ఓటు కాపాడుకోవాలంటే మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు పల్లెల్లో ఒక సామెత ఉంది, ఏమి గాలి వీచినప్పుడు తూర్పు ఎత్తేయండి అంటే. అవునా, ఎత్తారా లేదా? ఈరోజు గాలి వీస్తుంది, ఆ టైం వచ్చింది. ఈ రోజు వచ్చిందో మనం గాలి వీచినప్పుడు తూర్పు ఎత్తే మంచి విత్తనాలు కిందికి రాలుతాయి, బూడిద ఇది దుమ్ము అంతా పైకి వెళ్ళిపోతుంది. అట్లా అందుకోసమే గవర్నమెంట్ కూడా ఇట్లా చేయాలనే ఉద్దేశంతో ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఇది పెడతారు. అప్పుడు మనం విత్తనాలుగా ఉంటామా, బూడిద ఎగిరిపోతామా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా, ఖచ్చితంగా మనం నిరూపించుకోవాలి. ఈ రోజు మనం నిరూపించుకుంటే, ఇప్పుడు విఎస్ రెడ్డి అని కూడా చెప్పినాడు, ఏమి ఈరోజు మనం నిరూపించుకొని ఈరోజు మీకు ఓటర్ కార్డు కొత్తది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది కూడా పెట్టుకున్నారంటే మీకు అది మీ ఆస్తి పత్రాలతో మాత్రం అది చాలా వాల్యుబుల్, అది చాలా అమూల్యమైన, చాలా వాల్యూ ఉంటుంది. అది కానీ మీరు పెట్టుకున్నారంటే రేపటితో మీ బిడ్డలు కూడా అది పనికి వస్తుంది. దానికోసం ఈ రోజు కానీ ఎవరన్నా తాస్కారం చేసామంటే, గాలి వచ్చినప్పుడు కానీ మనము తూర్పు ఎత్తకుండా ఉన్నామంటే మళ్ళీ గాలి ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆ గాలి కోసం మన సరుకు పెట్టుకొని కసుకోని ఉండాలా, జీవితంలో ఇంకా అట్లే ఉండిపోతాం. మళ్ళీ కోట్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అడిగిపోతాయి. ఎవరు చేయరు. ఈరోజు ఎందుకు మేము మీ వార్డులకు ప్రతి చోట వచ్చి తిరుగుతున్నాము? ఎందుకంటే మీరందరూ మా సొత్తు అని. ఇప్పుడు ఎవరికి సొత్తు పోతుందో వానికి బాధ ఉంటుంది. ఆ బాధ మాకుంది కాబట్టి మీ వార్డుల దగ్గరికి వచ్చినాం. మా మనసులో బాధ ఉంది. మీరు ఆడన, ఎందుకంటే మీరు మా ఇది మాత్రం మేము అనుకున్నాం, మా సొంత కుటుంబ సభ్యులు మాత్రం మిమ్మల్ని అనుకున్నాం. అందుకే ఈరోజు వచ్చి, లేకపోతే ఏముంది, వేరే వాళ్ళు కూడా హాయిగా తిరుగుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ వీధికి వచ్చి మీకొచ్చి అంతా చెప్పే అవసరం మాకేముంది? ఎందుకంటే మీరందరూ మా మనుషులు, మా కుటుంబ సభ్యులు. మీరు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము అనే ఉద్దేశంతో మేము మీ దగ్గరికి వచ్చి చెప్తున్నాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. అది కాకుండా మీరు ఈ వీధిలో ఉండే వాళ్ళ కోసమే పరిమితం కాదు. మీ బంధువులు వచ్చి వేరే ఊళ్ళలో ఉంటారు, వేరే వార్డులలో ఉంటారు, వేరే గ్రామాల్లో ఉంటారు. అందరికీ ఫోన్లు చేసి చెప్పి 15 రోజులు అయిపోయిందక్క, ఎట్లుండవక అని అడుగుతాం కదా, ఎట్లుండవక ఏముండవక అది కాదు. అక్క ఎస్ఐఆర్ చేయించుకున్నావా, ఎందుకు చేయించుకోలేదు, చేయించుకుని ఉంటే మంచిది, కంప్యూటరైజేషన్ అయిపోయిందా అనేది కూడా మీరు మాట్లాడి వాళ్ళకి తెలుసుకోవాలా. మీ బంధువులకి అందరితో మాట్లాడండి. మా వాళ్ళు వచ్చినారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మా వీధులకు వచ్చినారు, బిఎల్ఎస్తో వచ్చినారు, మాకంతా హెల్ప్ చేసినారు, మీరు కూడా చేసుకోండి అని చెప్పారు. ఆ విధంగా మీరు ఒకరికొకరు మాట్లాడుకొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించి, మీ కుటుంబ సభ్యులు మేము ఎట్లా మిమ్మల్ని భద్రం చేసుకుంటా ఉన్నామో మీ కుటుంబ సభ్యులు మీరు భద్రం చేసుకోండి. అట్లా ఉంటేనే మనం అందరూ సంతోషంగా ఉంటాం. లేని పక్షంలో ఈరోజు మీకు బాధ వచ్చిందనుకోండి, మాకు బాధ. ఈ టైం పోగొట్టేసి మళ్ళీ మీరు మా దగ్గరికి వస్తున్నాం, మేము ఏం చేయగలం? మీకు ఏమీ చేయలేం. అందుకే మేము ఒకటే చేయగలం, పండుకునే వాళ్ళకి లేపేదానికి వచ్చినాం మేము. మీరందరూ మేల్కొని ఉంటే సంతోషం, లేదా పండుకొని ఉంటే మటుకు ఖచ్చితంగా వేరే వాళ్ళు కూడా లేపండి. అలర్ట్ అయిపోయింది, ఇంకా 15 రోజులే ఉంది. ఊరికే ఫారాలు, ఎన్యూమరేషన్ ఫామ్లు తీసుకుంటే మీ బాధ్యత తీరిపోదు. ఆ ఫారాలు వచ్చిందో మళ్ళీ మనము బిఎల్ఓకి ఇచ్చి కంప్యూటరైజేషన్ అయిందా లేదా, డిజిటలైజేషన్ అయిందా లేదా అని కూడా చెక్ చేసుకోండి. చేసుకుంటే మీరు భద్రం. ఇంకా మీరు మీ ఆస్తి ఎట్లా భద్రం చేసుకుంటారో మీ ఓటర్ కార్డు కూడా అట్లా భద్రం చేసుకుంటారు. అప్పుడు మీ పిల్లలకు అది పనికి వస్తుంది. ఈరోజు మీరు కష్టపడి చేసుకున్నారంటే రేపు అన్న చెప్పినట్టు, విఎస్ రెడ్డి అని చెప్పినట్టు 20 సంవత్సరాల తర్వాత మళ్ళా వస్తుంది ఎస్ఐఆర్. అప్పుడు మీ కార్డు చూడుపా, మా తాత, మా అమ్మ, మా అంతా చేసి రెడీగా పెట్టినారు, ఈరోజు మేము సురక్షితంగా ఉన్నాము అని చెప్పుకోవచ్చు. మీరు లేని పక్షంలో మీరు కానీ ఇట్లా గాలికి వదిలేస్తారంటే వాళ్ళు అసలు ఈ ఊరోళ్ళే కాదు మీరు అనే టైప్లో వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దాంట్లో వచ్చిందను ఇప్పుడు వార్డ్ నెంబర్ 23, ఈ వార్డు మున్సిపల్ వార్డ్ 23లో వచ్చిందను చాలా ఎక్సలెంట్గా మన శారదక్క వచ్చిందను ప్రతి చోట తిరిగి బిఎల్ఓస్తో కలిసి మెలిసి బిఎల్ఏ సహకారం తీసుకుని 89 ఇక్కడ 3 బూత్లు ఉన్నాయమ్మా, 89, 89, 96, 97. 89 బూత్లో దగ్గర 89% వచ్చిందను ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని ఇచ్చేసినారు ఇళ్లకు, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసింది ఆమె. ఇంకోటి వచ్చింది డిజిటలైజేషన్ వచ్చే 30% అయిపోయింది. ఇంకా ఉండే 15 రోజుల్లో మిగతాది కూడా ఆమె ఖచ్చితంగా చేస్తుందని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు అన్న చెప్పినాడు, మన ఆఫీసు
ఇక్కడే ఉంది, ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు చెప్పండి వస్తుందని. కానీ ఇది అట్లా కాదు, ఇది మొబైల్ ఆఫీసు. మీరు ఎప్పుడు చెప్పినా ఫోన్ చేస్తే ఆఫీసే మీ దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి మీరు అక్కడ పోయే పనిలా. కాబట్టి అంత సేవ ఆమె చేస్తూ ఉంది. ఆమె యూజ్ చేసుకోండి. ఈ టైంలో మీకు కష్టాల్లో ఎవరు నిలబడతారో వాళ్ళు నిజంగానే మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆమె కష్టపడి మీకోసం తిరుగుతూ ఉంది, చేస్తూ ఉంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకోటి 96వ బూత్ ఉంది. 96వ బూత్ వచ్చిందను 100కి 100 ఫారాలు డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. కంప్యూటరైజేషన్ వచ్చి 38% అయింది. ఇంకా దగ్గర 60% ఉంది బ్యాలెన్స్. అది కూడా కంప్లీట్ చేసేసుకోండి. ఇంకా రాబోయే దినాల్లో కూడా పక్కాగా కూర్చుకొని బిఎల్ఓ సహకారం తీసుకుని మనం ఇట్లా క్యాంపుల మాదిరి ఏర్పాటు చేసినాం. మీ ఫారాలు ఏమైనా రాసేదానికి ఇబ్బంది ఉంటే కూడా ఇక్కడే వచ్చి మా వాళ్ళను పంపిస్తాం. వాలంటీర్లు మా దగ్గర చాలామంది ఇంతకుముందు చేసి ఇప్పుడు లేరు వాళ్ళు. వాళ్ళని కూడా మేము డిప్యూట్ చేసినాం. వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళకి ఏ సహకారం ఉంటే కూడా మీరు ఫారాలు బాగా చేసుకోండి. మీరు బాగుంటేనే మేము బాగుంటామా, అది మా నమ్మకం. ఇంకోటి వచ్చిందను 97వ పోలింగ్ స్టేషన్. 97వ పోలింగ్ స్టేషన్లో కూడా ఫారాలన్నీ ఇచ్చేసినారు. ఇంకొచ్చిందో డిజిటలైజేషన్ వచ్చి 35% అయింది. సమానంగా ఎక్సలెంట్గా మీ వార్డు వచ్చిందో ఆమె చాలా బాగా తీసుకుని పోతూ ఉంటారు. సాయి అన్న కూడా ఉంటారు, ఆయన కూడా బాగా దీని వెనకాల వర్క్ చేస్తూ ఉంటారు. ఈమె అయితే రైంబోగా అదే పని మీద ఉంది. కాబట్టి బాగా పని చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి మీరు అవకాశం ఉపయోగించుకొని మీ సొంత ఈరోజు మీరు చేసే పని మా కోసం కాదు, మీకోసం కాదు, మీ కుటుంబం కోసం మీకోసం మీరు చేసుకునే పని. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు దీంట్లో ఖచ్చితంగా ఉండి పాలు పంచుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మీరు అందరూ ఓటర్ల కార్డు పొందిన తర్వాత మళ్ళీ ఎలక్షన్లకు అందరూ వస్తారు. అప్పుడు ఎవరు మీకు బాధల్లో వచ్చినారో మీరే గుర్తుపెట్టుకొని చెప్పి మనం చేసే అవకాశం